31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టూడెంట్ కౌన్సిలర్, ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ వేలంగాని. నమస్తే అండి. నమస్తే అండి. చాలా సార్లు మీతో వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కొన్ని వీడియోస్ చూసాను మీవని, మోటివేషనల్ గా చెప్పిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా. సో ఒక్కసారి ఈరోజు ఏంటంటే రీసెంట్ గా కొన్ని సంఘటనలు చూస్తున్నామండి మనం, మీరు కూడా ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటారు. ఏంటంటే సహజీవనము, వివాహేతర సంబంధాలు, అసలు ఇంకా ఎక్కువ చెప్పుకోవాలంటే లేడీస్ ఎక్కువ అయిపోయారు ఇందులో. మరి ఆడవాళ్ళ కోపం వస్తుందేమో ఇలా అన్నందుకు. చాలా మంది మనం చూస్తున్నాం కదా, పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక కూడా వీళ్ళు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని తర్వాత వాళ్ళు అడ్డొస్తున్నారని చెప్పేసి వీళ్ళని చంపేయడం, లేదంటే వీళ్ళు చనిపోవడం, లేదంటే పిల్లల్ని చంపేయడం చాలా చూస్తున్నాం. మరి రీసెంట్ గా మేడిపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, ఒక్కసారి అతను ప్రియుడి కోసం హస్బెండ్ చంపేసింది, దాన్ని మళ్ళీ వేరేగా చిత్రీకరించింది. ఒక్కసారి దాని గురించి మాట్లాడు. నిజంగా ప్రజెంట్ న్యూస్ పేపర్ చూడాలంటేనే మార్నింగ్ లేసి భయం ఇస్తుంది. ఎందుకంటే లేడీస్ అనగానే సమాజంలో, అది కూడా మన భారతదేశంలో తల్లిగా గౌరవించబడేది ఎవరైనా ఉన్నారు, ఒక పూజించబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుడి తర్వాత మనము స్త్రీకే ఆ స్థానాన్ని ఇచ్చాము. అటువంటి హుందాతనాన్ని ప్రజెంట్ స్త్రీ కోల్పోతుంది. ఆడపిల్లగా పుట్టినందుకు గర్విద్దాం అన్న నినాదాలు పోయి ఆడపిల్లగా ఉన్నందుకు సిగ్గుపడాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్ లో. నిజంగా నేను కూడా చూసానండి ఆ మేడిపల్లి ఇన్సిడెంట్. తను ఎంత నాకుగా దాన్ని చిత్రీకరించిందంటే చాలా మంచి ఒక తెలివితోని ఆమె హత్యను కూడా అది ఏదో అనుకోకుండా అయిపోయినట్టు ఆమె చిత్రీకరించింది. కేవలం ప్రియుడి కోసం, ప్రియుడి మోజులో పడి, ఇంకేమీ లేదా ఆమెకి పని. వాళ్ళ హస్బెండ్ ఏమో ఆమె కోసం కష్టపడి, వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు, 12 years బాబు ఉన్నాడు. కనీసం ఆ బాబు కూడా కనిపించలేదా ఆమెకు? అంటే ఎంత దారుణంగా, ఎంత క్రూరంగా ఒక వ్యక్తి కోసము తన కట్టుకున్న భర్తనే చంపేసింది అని అంటే అది ఆమె ఎంత క్రూరత్వంతో నిండిపోతుంది. స్త్రీలందరికీ మచ్చ తెచ్చే విషయమే ఇది. ఖచ్చితంగా ఒక్క పురుషుడు చేస్తే కూడా ఎలాగ మనము నిందిస్తున్నామో పురుష జాతి మొత్తం అదే విధంగాని ఇప్పుడు స్త్రీ జాతి కూడా ఆ ప్రమాదం ఉంది. చాప కింద నీరులాగా ఆ స్త్రీ మన జాతికి కూడా మచ్చ తెచ్చేది జరుగుతూనే ఉంది ప్రతిరోజు. ఆ ఇన్సిడెంట్ నిజంగా కలిసివేసింది మా హృదయాన్ని. అది చూడగానే అతను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో తన ప్రియుడి స్నేహితుడు వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళ ఇద్దరితో కలిసి ఆయన ఇంటికి రాగానే, ఆయన లోపలికి ఎంటర్ అవ్వగానే, తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఎంటర్ అవ్వగానే అతి కిరాతకంగా వాళ్ళు ముగ్గురు కలిసి అతన్ని అదిమి పట్టి ఆ గొంతు మీద చున్నీలు పెట్టి, చున్నీలతోనే ఆయన అది శ్వాస రాకుండా ఒకరేమో కాళ్ళు అదిమి పట్టి, ఆ ఇద్దరు కలిసి చచ్చేదాకా, ఆయన చనిపోయేదాకా చున్నీలను పట్టి లాగారు, ఆయన ఊపిరి పోయేదాకా. అంటే ఎంత క్రూరత్వం! కట్టుకున్న భర్త, తను జన్మనిచ్చింది ఒక బాబుకి, ఆ భర్తతోని ఆ బాబు ముఖమైనా చూసి తను చేయలే. కేవలం కామం. అంటే మనం మగవారిలోనే కామం ఉంటుంది అని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ ఇన్సిడెంట్ చూస్తే నిజంగా అసలు గూస్ బంప్స్ వచ్చేసే. ఒక స్త్రీ, ఒక భర్త చాటున ఉండే భార్య ఈ విధంగా చేస్తుందా? మీరు అన్నారు స్టార్టింగ్ లో ఆడవాళ్ళు ఎక్కడైనా పూజించబడతారు, కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అసహ్యం వేస్తుంది. అంటే ఆడవాళ్ళగా మన మీద మనకే కొంచెం చిరాకు అనిపిస్తుంది కదా. చిరాకు ఏంటి, కోపం వస్తూ ఉంటది. ఎంత దారుణం అంటే నిజంగా చాలా ఇన్సిడెంట్స్ చూసామండి మనము. లేడీస్ ముఖ్యంగా ఎందుకు అంటే అటువైపు ఎందుకు అలా టర్న్ అవుతున్నారంటే ఒకటి మనం అనుకున్నట్టు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడింది. ఇంకొకటి అప్పటిలాగా ఉన్న ఆ అమ్మలలో అమాయకత్వము, ఆ పూజించే తత్వము, ఆ దైవత్వము, ఆ సహనము, ఆ ఓర్పు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లేదండి. ఎక్కువగా వెస్టర్న్ కల్చర్ ని ఫాలో అవ్వడము, మనము ఎక్కువగా వెస్టర్న్ కల్చర్, పబ్ కల్చర్ అంటూ, రేవ్ పార్టీలు అంటూ ఇటువంటి కల్చర్ కి మనం అలవాటు పడి ఆడపిల్లలు కూడా ఎంతో తల్లి స్వభావంతోని, ఆ దైవత్వంతో ఉండే వాళ్ళు కూడా ఈ వెస్టర్న్ కల్చర్ కి సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రభావితం జరుగుతున్నారు. ఇంకా ఈ రోజుల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనం. అంటే ఈ రోజులలో ఈ విధంగా ఉంది, కానీ మనం పాస్ట్ తీసుకుంటే ఒక వీర వనిత, అది రియల్ ఇన్సిడెంట్ అండి. ఆ వీర వనిత గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు. ఆమె గురించి మాట్లాడుకుంటేనే రోమాలన్నీ నిక్కబోర్చుకొని ఉంటాయన్నమాట. ఆమె బ్రిటిష్ వాళ్ళ కోసం స్వాతంత్ర సమర యుద్ధంలో ఒక వీర వనితగా పోరాటం చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఒకే ఒక ప్రశ్న అడిగారు ఆమెని. ఆ ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే ఆమెకి ఏమీ కాదు. అయినా గాని బ్రిటిష్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం చెప్పలేదు. బ్రిటిష్ వాళ్ళు ఆమె నా సమాధానం చెప్పమని, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని ఆమె కాళ్ళు విరగొట్టారు.
ఆమె 2 కాళ్ళు విరగ్గొట్టారు, ఆమెను చిత్రహింసలకు గురి చేశారు, ఒంటి నిండా రక్తం గారుతుంది, అయినా గాని ఆమె ఆ నిజం విప్పలేదు. ఆ వీర వనిత ఆఖరికి, మీరు నమ్మరు, ఆఖరికి ఆ బ్రిటిష్ వాళ్ళు ఆమె 2 రొమ్ములను కూడా కోసేశారు. ఆ డాక్టర్స్ ని పిలిపించి రొమ్ములను ఈ విధంగా కత్తిరించారు. అసలు అంతగా చిత్రహింసలు పెట్టిన ఆమె ఎందుకు నిజం చెప్పలేదు అని అంటే, ఆమె నిజం చెప్తే అన్ని రోజులు స్వాతంత్ర సమరయోధం పోరాటం అంతా నీరుగారిపోతుంది, అంతా బుడిదల పోసిన పన్నీర్ అయిపోతుంది అని ఆమె సమాధానం చెప్పలేదు. అసలు ఆ అడిగిన ప్రశ్న ఏంటి, అది ఎందుకు సిచ్యువేషన్ వచ్చిందని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ అమ్మాయి చాలా గారాబంగా పెరిగింది. ఆ అమ్మాయి మంచి బిజినెస్ మ్యాన్ కూతురు, తను చాలా గారాబంగా పెరిగింది. వాళ్ళ నాన్న కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పట్లో అమ్మాయిలకు ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ తను ఎప్పుడు అంటే 1902-3 ఆ సమయంలో, అప్పట్లో 16 సంవత్సరాలు వచ్చిందంటే అమ్మాయికి పెళ్లి చేసి పంపించేవారు. కానీ వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్, వాళ్ళ నాన్న ఏం చేసేదంటే, నువ్వు నీ ఇష్టం, నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు నచ్చినప్పుడే నేను పెళ్లి చేస్తాను, నీకు నచ్చింది చేసుకోవచ్చు అని అమ్మాయికి ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రిటిష్ కి కొంత డొనేషన్ అనేది పే చేయాలి, కానీ అమ్మాయికి నచ్చకపోయేది. కానీ వాళ్ళ నాన్న ఏంటి, డొనేషన్ పే చేయకపోతే ఆయన బిజినెస్ చేసుకోలేడు అని అలా సాగిస్తూ ఉంటే అమ్మాయి రివర్స్ అయింది వాళ్ళ నాన్నగారి మీద. నువ్వు పే చేయొద్దు నాన్న అని చెప్తే కూడా వినలేదు. వాళ్ళ నాన్నగారు లేదు మనం చెయ్యాలంటే ఖచ్చితంగా పే చేయాలని అలా సాగుతున్న క్రమంలో తరువాత ఆమె అందరి నోట్ల స్వాతంత్ర సమరయోధం పోరాటము, అది అన్ని మూమెంట్ గురించి అన్ని కొన్ని మాటలు విని వాళ్ళ నాన్నతో చెప్పింది, నాన్న మనం ఎందుకు పోరాడొద్దు, మన దేశం కోసం మనం కూడా పోరాడదాం, మనం కూడా ఒక అడుగు వేద్దామని చెప్తే వాళ్ళ నాన్న అన్నారు, మనకి ఇదంతా సరిపోదు, నువ్వు ఇప్పుడు బానే ఉన్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉండి ఇలాగే, ఇదంతా కుదరదు, నువ్వు చాలా సెన్సిటివ్ ఉంటావు, చాలా గారాబంగా పెరిగావు, ఇదంతా మనకి అవసరమా, తలనొప్పి అని వాళ్ళ నాన్నగారు అంటే, లేదు నేను ఖచ్చితంగా నా దేశం కోసం నేను పోరాడతానని చెప్పేసి దేశభక్తితో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒక పెద్ద లెజెండరీ గ్రేట్ పర్సనాలిటీ దగ్గర ఆయన సైన్యంలో చేరింది. ఆయన ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్, నేతాజీ అంటాం, పేరు వినగానే మనకి ఆయన గారి సైన్యంలో చేరింది. ఎలా చేరిందో అదంతా తర్వాత విషయం. ఆయన సైన్యంలోకి చేరింది. ఆయన సైన్యంలోకి చేరిన తర్వాత ఆయన రూల్స్ అవన్నీ ఫాలో అవుతూ ఆమె చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇక వాళ్ళ నాన్న కూడా చేసేది ఏమీ లేక తన ఇష్టానికి వదిలేసి కొన్ని డేస్ తర్వాత ఆమెకి ఒక ఆఫీసర్ని ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఆ ఆఫీసర్ ఎవరంటే బ్రిటిష్ వాళ్ళకి ఇంటెలిజెంట్ ఆఫీసర్ అన్నమాట. అంటే ఇప్పుడు తన భర్త పని ఏంటిది, ఎవరైతే ఇండియాలో స్వతంత్ర పోరాటం చేస్తున్నారో వాళ్ళందరిని కనిపెట్టడమే ఆయన పని. సో ఈమె అక్కడ ఉంది అని చెప్పేసి, సుభాష్ చంద్రబోస్ సైన్యంలో ఈమె ఉంది, ఆమెని ఈ ఆఫీసర్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలిసింది. బ్రిటిష్ వాళ్ళు ఈయనని ఫోర్స్ చేశారు, మీ భార్య ఎలాగో అక్కడ ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉంటారో చెప్పు, వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, వాళ్ళ ఎజెండా, వాళ్ళ ప్లాన్ అన్ని మీ వైఫ్ దగ్గర నుంచి రాబట్టు అని అంటే, ఇక మనం ఫస్టే తన గురించి మాట్లాడుకున్నాం నిజం చెప్పదని చెప్పి. అలాంటిది వాళ్ళ భర్తకి కూడా ఒక్కటి కూడా నిజం చెప్పలేదు, అసలు ఏం సీక్రెట్స్ ఏం రిలీజ్ చేయలేదు అనమాట. తరువాత వాళ్ళ భర్త ఆమెను ఫాలో చేయించారు ఇంకొక పర్సన్ తోని. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, అలా ఫాలో చేస్తున్న సమయంలో, ఆమె వెళ్తున్న సమయంలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఎదురుగా వచ్చారు. తర్వాత ఈ ఆఫీసర్ వాళ్ళ టీం తోటి సుభాష్ చంద్రబోస్ గారిని అటాక్ చేయించారు. సుభాష్ చంద్రబోస్ గారికి ఏం కాలేదు, వాళ్ళ డ్రైవర్ కి బుల్లెట్ తగిలింది అనమాట చేతి దగ్గర. ఇక ఈమెకి బీభత్సంగా కోపం వచ్చేసే, మన దేశం కోసం అంత పోరాడే వ్యక్తిపై నువ్వు అటాక్ చేస్తావా అని చెప్పేసి ఒక పెద్ద అది కట్టె తీసుకొని తన భర్తని కొట్టి చంపింది. తన భర్తని దేశం కోసం చంపేసిన తర్వాత ఈయన చెప్తారు సుభాష్ చంద్రబోస్ గారు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, అతను కూడా మన దేశస్తుడే కదా, మన దేశం కోసం మన దేశస్తుని ఎలా చంపుతామని అంటే, మరి మీరు కూడా మన దేశస్తులే కదా, మిమ్మల్ని ఎలా చంపుతారని చెప్పేసి, సరే నేను చేసింది తప్పైతే నేను లొంగిపోతానని చెప్పేసి, సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ దొరికిపోతారో అని చెప్పేసి తను లొంగిపోతుంది. ఇంకా ఆఫీసర్ చనిపోయాక బ్రిటిష్ వాళ్ళు తనని తీసుకొని వెళ్ళిపోయి బంధించి ఆమె నుంచి నిజం రాబట్టడానికి మద్రాస్ నుంచి ఇంటెలిజెంట్ టీం ని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా నిజం చెప్పలేదు. నిజం చెప్పకపోవడమే కాకుండా ఆమె ప్రశ్నలు అడుగుతుంటే, ఎదుటి వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టింది, భయంకరంగా బీభత్సంగా తిట్టి, ఇది మా దేశం, మీరెలా వచ్చి అడుగుతారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళ ముఖం మీద ఉమ్మి వేసింది. అంటే ఆమెకు ఎంత గట్స్ ఉన్నాయి, ఎంత బ్రేవ్ ఉంది. అలాంటి ఆడపిల్లలు ఉన్న మన భారతదేశం, ఝాన్సీ లక్ష్మీబాయి మన అందరికీ తెలుసు. ఇలాంటి చరిత్ర ఉన్న భారతదేశంలో ఇలాంటి స్త్రీలను చూస్తుంటే నిజంగా సిగ్గుపడాల్సిన సమయమే ఇది చెప్పాలంటే అండి.
అలా ఆమె ఆ ప్రశ్నకి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడున్నారు, నువ్వు చూపించనక్కర్లేదు, జస్ట్ చెప్పు సరిపోతుంది. అంటే మేము చూసుకున్నామంటే నేను అస్సలు చెప్పనని సస్సే మీరా చెప్పనని చెప్పేసి ఉంది. ఇక లాస్ట్ కి అడిగితే ఎక్కడున్నారు చెప్పండి, నా గుండెల్లో ఉన్నారు అని చెప్తుంది సుభాష్ చంద్రబోస్ గారు. నా గుండెల్లో ఉన్నారని చెప్తే ఇంకా బ్రిటిష్ వాళ్ళకి ఒక లెవెల్ ఈగో అది అయిపోయింది, పీక్స్ వచ్చేసిన వాళ్ళు ఇంకా ఆమె నీ గుండెల్లో ఉన్నారని చెప్పేసి ఆమె రొమ్ములను అతి కిరాతకంగా వితౌట్ అనేసేసి ఆమెకి ఇవ్వకుండా ఆమె రొమ్ములను అతి కిరాతకంగా కోసేశారనమాట. తర్వాత ఇక స్వాతంత్రం వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళ దాంట్లో స్వాతంత్ర పోరాటాలకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ అమౌంట్ తో ఆమె ఇంటికి కూడా వెళ్లకుండా, వాళ్ళ డాడీ మంచి వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్లకుండా హైదరాబాద్కి వచ్చి పూలు అమ్ముకొని బతికింది ఆమె. అంటే అంత వీర వనితలు ఉన్న ఆమె ఎవరో కాదు, మనందరికి చాలా తక్కువ మందికి తెలుసు, నీరా ఆర్య, వీర వనిత నీరా ఆర్య. అలాంటి వీర వనితలను చూసి మనం నేర్చుకోవాలి. అక్కడ దేశభక్తి అన్నాను కదండి ఇంతకు ముందు, భక్తి అని అంటే అదే దేశభక్తి. నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడు. ఇప్పుడు ఏదో టైం పాస్, ఇప్పుడు ఆఫీస్ నుంచి భర్త వెళ్ళిపోయిండు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయినారు, ఏముంది ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ చూద్దామా, యూట్యూబ్ చూద్దామా, ఫేస్బుక్ లో ఎవరితో చాట్ చేద్దాము, ఇవన్నీ కాకుండా నీకంటూ ఒక గోల్ పెట్టుకో. నువ్వు ఎవరి మీదనో డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. ఆడపిల్ల అనగానే గుర్తుకొచ్చేది చిన్నప్పటి దాకా తండ్రి మీద డిపెండ్ అవుతుంది, తర్వాత పెరిగినాక భర్త మీద, తర్వాత కొడుకు మీద, ఇలా ఎప్పుడు డిపెండ్ అవుతూనే ఉంటుంది. ఇండిపెండెంట్ ఆడపిల్ల అంటేనే ఇండిపెండెంట్ గా బ్రతకాలి. ఆడపిల్ల అనగానే ఫైనాన్షియల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడే తను అడుగు ముందుకేయాలి ఏదైనా రిలేషన్ లోకి. కానీ ఆ విధంగా మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.